ప్రజాపద్దుల సంఘం సభ్యుల ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. పీఏసీ సభ్యులు ఎంపిక కోసం అసెంబ్లీలో పోలింగ్ జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పోలింగ్ కి వైసీపీ ఎమ్మెల్యేలు సభకి వస్తారా రారా అనే దానిపై సందిగ్ధత నెలకొని ఉంది. వైసీపీ తరపున ఎమ్మెల్యే పెదిరెడ్డిని పీఏసీ చైర్మన్ పదవికి జగన్ ఎంపిక చేశారు. ఇక బ్యాలెట్ పద్ధతిలో సభ జరిగే సమయంలోనే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. టీడీపీ తరపున శ్రీరామ్ రాజగోపాల్, బివి జయనాగేశ్వర్ రెడ్డి, అరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, బూర్ల రామాంజనేయులు, నక్కా ఆనంద్ బాబు, కోళ్ల లలిత కుమారి నామినేషన్లు వేశారు. జనసేన తరపున పీఏసీ సభ్యత్వానికి పులపర్తి ఆంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా పులపర్తి ఆంజనేయులు గెలిచారు. బీజేపీ తరపున పీఏసీ సభ్యత్వానికి విష్ణుకుమార్ రాజు నామినేషన్ వేశారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ రోజుతో ముగినున్నాయి అసెంబ్లీ సమావేశాలు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి పీఏసీ పదవి కోసం ఎంతమంది పోటీ పడుతున్నారు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ రోజు శాసన మండలి సమావేశంలో ఈ రోజు చివరి రోజుగా పనిచేయనున్నాయి. తర్వాత సభా సమావేశాలు ముగిసాగా వాయిదా పడే అవకాశం ఉంది. అయితే ఈ రోజు ప్రధానంగా అసెంబ్లీలో మటుకు ఈ రోజు 3 కమిటీల ఎన్నిక ఆసక్తికరంగా మారని చెప్పుకోవచ్చు. ఇందులో పిఎస్సి కమిటీ అంటే పబ్లిక్ ఆడిట్ అకౌంట్స్ కమిటీ ఒకటి, అలాగే మిగతా 2 అంటే పిఎస్సితో పాటు అలాగే పియూసి కమిటీ, తర్వాత ఎస్టిమేట్స్ కమిటీ అంటే అంచనాల కమిటీ, ఈ 3 కమిటీలకు సంబంధించి కూడా సభ్యులను ఎన్నిక ఉంటుంది. దీనికి 3 కమిటీలకు ఒక చైర్మన్ ఉంటారు. మిగతా 11 మంది ఎమ్మెల్యేలు సభ్యులుగా, 9 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉంటారు. అయితే ఈ ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ గా వేగుళ్ల జోగేశ్వరరావుకు ఎంపిక చేసేందుకు కూడా ఇప్పటికే ప్రభుత్వం కూటమి సర్కార్ నిర్ణయించింది. అలాగే పియూసీ చైర్మన్ గా కూడా సీనియర్ ఎమ్మెల్యే పూర్ణ రవికుమార్ కూడా అతని చైర్మన్ గా ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇదితే పిఎస్సి కమిటీ ప్రక్రియ అంటే పబ్లిక్ ఆథారిటీ పిఎస్సి కమిటీకే ప్రధానంగా ఒక ఆసక్తికరంగా మారింది చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ పిఎస్సి ప్రక్రియ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఎప్పుడు చూసిన సాంప్రదాయం ఆనవాతి ప్రకారం ప్రతిపక్షానికి చెందిన ఒక సీనియర్ ఎమ్మెల్యేకే కూడా ఏదైతే ప్రతిపక్షం ప్రతిపాదిస్తుందో ఆ ఎమ్మెల్యేకే చైర్మన్ గా ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రతిపక్ష పార్టీ ఏది సభలో లేకున్నా కూడా వైసీపీనే ప్రతిపక్షంగా అని మనం భావించుకోవచ్చు. అయితే కూటమి సర్కార్ నేపథ్యంలో 3 అంటే తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు కూడా కూటమి సర్కార్ గా ఏర్పడి ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో జనసేన వైసీపీ నుంచి నిన్న పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అతను నిన్న పిఎస్సి కమిటీ సభ్యునిగా అతను నామినేషన్ దాఖలు చేశాడు. అతనికి 3 ఎమ్మెల్యేలు వైసీపీ తరఫు నుంచి కూడా 3 ఎమ్మెల్యేలు బలపరుస్తూ కూడా నామినేషన్ దాఖలు చేశారు. అయితే సంఖ్యాపరంగా చూస్తుంటే ఖచ్చితంగా ఒక పిఎస్సి కమిటీ మెంబర్ గా కావాలంటే మటుకు ఖచ్చితంగా 20 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలా. అంటే సంఖ్యాబలం సంబంధించి కూడా 20 మంది ఎమ్మెల్యేల బలం ఉంటేనే వాళ్ళు సభ్యుడిగా ఎన్నికవుతారు. ఆ సభ్యుడిగా ఎన్నికయ్యాక ప్రభుత్వం నిర్ణయం ప్రకారం స్పీకర్ సభలో అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. పబ్లిక్ కమిటీ చైర్మన్ గా ఎవరికి ఎంపిక చేస్తారు. అయితే వైసీపీకి సంబంధించి కేవలం 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. అయితే వాళ్ళు పోటీకి నిన్న పెద్దిరెడ్డి రామచంద్ర దిగాడు. అయితే ఈ రోజు సభకు వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు అంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు 11 మంది ఎమ్మెల్యేలు పోటీకి ఓటింగ్ కి పాల్గొంటారా లేదా అని చెప్పేసి కూడా ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే మొదటి సమాచారం మేరకు వైసీపీ మటుకు ఇప్పటికే ఏదైతే ఈ పిఎస్సి ఎన్నిక ప్రక్రియ ఏదైతే దానికి దూరంగా ఉన్నట్టు కూడా మనకు సమాచారము. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు మటుకు ఈ ఎన్నిక ప్రక్రియని కూడా వాళ్ళు బాయ్కాట్ చేసే విధంగా కూడా వాళ్ళు నిర్ణయించుకుంటూ సమాచారము. కాబట్టి ఇక టీడీపీ తరఫున కూడా ఏదైతే ఈ పిఎస్సి కమిటీ ఉందో కూటమి సర్కార్కి ఆ పదవి దక్కే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అంటే సాంప్రదాయం ప్రకారం ఆనవాయితీ ప్రకారం మాకు ఆ పిఎస్సి కమిటీ సభ్యునిగా అవకాశం ఇవ్వండి, చైర్మన్ గా అవకాశం ఇవ్వండి చెప్పేసి వాళ్ళు కోరినా కూడా కూటమి సర్కార్ మటుకు ఖచ్చితంగా అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఓటింగ్ పెట్టాం, ఓటింగ్ లో మీకు బలం నిరూపించుకుంటే మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా 11 మంది ఎమ్మెల్యేలతో కూడా వాళ్ళు ఓటింగ్ కి రాని పరిస్థితి నెలకొంది. దీంతో కూడా ఈ రోజు వాళ్ళు ఏదైతే పిఎస్సి కమిటీ ఎన్నిక ప్రస్తుతం అసెంబ్లీ లాబీలో కొనసాగుతుంది. దీనికి అందరు ఎమ్మెల్యేలను కూడా ఓటింగ్ వేస్తారు. అయితే దీనికి మటుకు వైసీపీ దూరంగా ఉన్నట్టు సమాచారము. అయితే మొత్తం చూసుకుంటే మటుకు ఇప్పటికే తెలుగుదేశం తరఫున పిఎస్సి కమిటీ సభ్యులుగా మటుకు శ్రీరామ్ రాజగోపాల్, అలాగే బివి జయనాగేశ్వర రెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్యే, అరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, బూళ్ళ రామాంజనేయులు, అలాగే నక్కా ఆనందబాబు, కోళ్ల లలిత కుమారి, అలాగే ఎమ్మెల్సీ అశోక్ బాబు, అలాగే మరొక ఎమ్మెల్సీ కూడా నామినేషన్ దాఖలు చేస్తారు. మొత్తం టీడీపీకి సంబంధించిన వాళ్ళ మొత్తం కూడా వాళ్ళు సభ్యులుగా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. పిఎస్సి చైర్మన్ గా కూడా జనసేన తరఫున
పిఎస్సి సభ్యత్వానికి పులపర్తి ఆంజనేయులు నామినేషన్ చేశారు. జనసేన పార్టీకి కూటమి సర్కార్లో భాగంగా జనసేన ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు కూడా పిఎస్సి కమిటీ చైర్మన్ గా నియమించినట్టు సమాచారము. మొత్తం చూసుకుంటే ఎన్నికల ప్రక్రియ మటుకు ఈరోజు ఆసక్తికరంగా మారింది. మరి కాసేపట్లో ఎన్నికల ప్రక్రియ ముగియగానే మధ్యాహ్నం ప్రాంతంలో మటుకు ఈ 3 కమిటీలకు సంబంధించిన చైర్మన్ కూడా స్పీకర్ సభలో ప్రకటించే అవకాశం ఉంటుంది. గాయత్రి. రైట్ శ్రీనివాస్, మొత్తంగా నామినేషన్ వేసిన వ్యక్తికి సంఖ్యాబలం 20 ఉండాలి అని అంటున్నారు. 20 ఉండాలి అని అంటే అసలు వైసీపీకి 11 మందే ఉన్నారు. మరి ఇటువంటి సిచ్యువేషన్ లో అసలు నామినేషన్ వేయడం వెనక వైసీపీ వ్యూహం ఏమై ఉంటుందంటారు? అంటే వైసీపీ ఒక రాజకీయ ఎత్తుగడతో ముందుకు పోయిందని చెప్పుకోవచ్చు. నిన్న ఏదైతే నిన్న 3 ఎమ్మెల్యేలు సపోర్ట్ తో కూడా వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఎస్సి కమిటీ చైర్మన్ గా అవకాశం ఇవ్వని చెప్పేసి కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అతన్ని ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో నిన్న అతను సభకు వచ్చేసి అంటే అసెంబ్లీలో ఆయన ఎమ్మెల్యేల యొక్క ప్రమాణ స్వీకారం చేసినా నిన్న మొదటిసారి వాళ్ళు మళ్ళీ తిరిగి అసెంబ్లీలో అడుగు పెట్టారు. కేవలం ఈ నామినేషన్ వేసేందుకే వాళ్ళు 4 ఎమ్మెల్యేలు ఇక్కడికి సభకు రావడం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తరఫున కూడా ద్వారకానాథ్ రెడ్డి అలాగే శివప్రసాద్ రెడ్డి చంద్రశేఖర్ ఎమ్మెల్యేలు 3 కూడా వాళ్ళ మద్దతుతో కూడా అతను నిన్న నామినేషన్ దాఖలు చేస్తారు. అయితే సంఖ్యాబలం 11 మంది ఉన్నా కూడా రాజకీయ ఎత్తుగడతో అంటే ఒక చర్చగా కొనసాగే అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు భావించారు. అలాగే ఒక అంటే ఆనవాయితీ ప్రకారం టీడీపీ మాకు ఇవ్వలేదు అవకాశం అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా ఇది ఒక చర్చగా చేసుకుని కూడా వాళ్ళు నామినేషన్ చేసినట్టు కూడా సమాచారం. మొత్తం చూస్తున్నట్టు కూటమి సర్కార్ మటుకు ఖచ్చితంగా వైసీపీకి సభలో అడుగు పెట్టని పరిస్థితిగా మటుకు ఊహంతో ముందుకు వెళ్తుంది. ఇప్పుడు పిఎస్సి కమిటీలో కూడా కనీసం సభ్యత్వం కూడా కోల్పోయే పరిస్థితి వైసీపీకి అయ్యింది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.